అది బైబిల్లోనే ఉంది. ఆ స్టోరీ పేరు ఏమిటంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతున్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు గురించి ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలిసింది ఒకటే, అదేమిటంటే తప్పిపోయిన కుమారుడు గురించి. అవునా అండి? మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్న వేస్తున్నా. ఆ తప్పిపోయిన కుమారునికి ఒక తండ్రి ఉన్నాడు. యస్, ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఒకడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన కుమారుడు పెద్దవాడా చిన్నవాడా? చిన్నవాడు అలా చూపించండి. తప్పిపోయిన వాడు చిన్నవాడు. రైట్, అక్కడే మనం పప్పులో కాలేసాం. నిజమే, ప్రాడిగల్ సన్, ఒక తప్పిపోయిన కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతాం. ఏమిటి స్టోరీ? ఒక తండ్రికి ఇద్దరు కుమారులు కలరు. ఆ ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు, తండ్రి నా ఆస్తిలో వచ్చే భాగం నాకు ఇవ్వు, నేను నా ఇష్టానుసారం నేను జీవిస్తా అని అనగా, ఆ తండ్రి అట ఆ కుమారునికట ఆస్తిలో భాగం పంచి ఇచ్చాడట. ఆ కుమారుడు కొంతకాలం అయిన తర్వాత తన ఆస్తిలో భాగం అంతా తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడట. దూర ప్రాంతానికి వెళ్ళి ఇష్టానుసారంగా తిరిగాడట, ఇష్టానుసారంగా త్రాగాడట, ఇష్టానుసారంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడట. ఉన్నదంతా కూడా కోల్పోయాడట. కారణం ఏమిటి? తండ్రికి దూరం అవడం. ఏం కనిపిస్తుంది మనకి అక్కడ? తండ్రికి దూరం అయితే నష్టము తప్పదు, తండ్రికి దూరం అయితే కష్టము తప్పదు, తండ్రికి దూరం అయితే ఏమొస్తుందట? చెప్పండి, ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఏమొచ్చిందంట ఆ కుమారుడికి? ఆ ప్రాంతములో భయంకరమైన కరువు సంభవించగా. ఎక్కడ కరువు? దేవుడు లేని చోట కరువే. ఎక్కడ కష్టము, ఎక్కడ క్షేమము, ఎక్కడ క్షేమము కాదు అనగా అనావృష్టి. ఎక్కడ అనావృష్టి, ఎక్కడ క్షామము, ఎక్కడ కరువు, ఎక్కడ దిక్కులేని స్థితి, దేవుడు లేని జీవితాల్లో తండ్రిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించాలని ఆ తప్పిపోయిన కుమారుడు లేదా ఆ చిన్న కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇష్టానుసారంగా జీవించాడు. ప్రతిఫలం ఏమిటి? అన్నీ కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. సహోదరా, సహోదరి, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కోల్పోతారు. ఏం కోల్పోతారు? అన్నీ కోల్పోతారు. ఎవరైనా ఉన్నారా ఈరోజు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు? ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు సంతోషాన్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు కుటుంబీకులతో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోతారు, రిలేషన్షిప్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు క్యారెక్టర్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు శాంతి సమాధానాలను కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు దేవునితో సమాధానం కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు మందిరంతో ఉన్న కనెక్షన్ కోల్పోతారు. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఆశీర్వాదములకు వారికి ఉన్న కనెక్షన్ కోల్పోతారు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఇష్టానుసారంగా జీవించి ఎందుకని ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు? నీ ఒక్కడి ఇష్టం కోసం ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం ఏమైనా మానవత్వమైనా? ఆలోచించు. నీ యొక్క అల్పకాల పాప భోగం కోసం. దేనికోసం అండి? అధిక కాలమా? శాశ్వత కాలమా? ఎవరైనా ఉన్నారా? బ్రదా, నేను చేసిన పాపం ద్వారా ఎంత హ్యాపీగా ఉందో. ఎంతకాలం ఉంది? అబ్బో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా హ్యాపీగానే ఉన్నారని ఎవరైనా ఉన్నారా? ఈ లోకం ఇచ్చే సంతోషము కేవలం అల్పకాలం మాత్రమే, క్షణికాలం మాత్రమే. అది ఏమైనా సరే, అది పాపం వల్ల వచ్చే ఆనందం కావచ్చు, లేక విజయం వల్ల వచ్చే ఆనందం కావచ్చు. ఏదైనప్పటికీ నీకు వచ్చే ఆనందము కేవలము అల్పకాలమే. కానీ ఆ తర్వాత మిగిలేదే దుఃఖకాలము. అల్పకాలము, మిగిలే కాలము దుఃఖకాలము. ఒకడు డాక్టర్ దగ్గరికి వచ్చాడట, గోక్కుంటూ వచ్చాడట. చెయ్యి అంతా కుళ్ళిపోయిందట. ఏమిటయ్యా చెయ్యి అలా కుళ్ళిపోయింది, ఏమైంది అని అంటే చెప్తున్నాడట, అయ్యా ఒక పొక్కు వచ్చిందయ్యా. ఆ పొక్కు వస్తే గోకటం మొదలు పెట్టానయ్యా. అలా గోకుతూ మొదలు పెడితేనయ్యా అది కాస్త గోకే కొలిది ఇంకా బాగుందనయ్యా, ఇంకా బాగా గోకేనయ్యా. గోకే కొలిది ఇంకా హాయిగా అనిపించింది, ఇంకా గోకేనయ్యా. ఇప్పుడు ఏమైంది? ఏమిటోనయ్యా చెయ్యి అంతలా కులిపోయింది. అప్పుడు డాక్టర్ చెప్తున్నాడు, నీకు బుద్ధి ఉందయ్యా? నీకు ఒకవేళ దురదొస్తే ఆయింట్మెంట్ రాసుకోవాలి, కానీ పిచ్చోళ్ళలాగా చేత్తో గోకుతారయ్యా?
వాడన్నాడట, అయ్యా గోకినంతసేపు ఆ ఇంటిమెంట్ వేసుకున్నంత హాయిగా ఉందయ్యా, కాబట్టి ఇంకా గోకానయ్యా. అప్పుడు డాక్టర్ చెప్పాడట, అయ్యా ఆ ఇంటిమెంట్ వేసినంత హాయిగా గోకినంతసేపు ఉంది కరెక్టే, ఇప్పుడు నీ చెయ్యి సెప్టిక్ అయిపోయింది, దాన్ని కట్ చేస్తే తప్ప నీ ప్రాణం నీకు దక్కదు. వచ్చింది ఏమిటి? ఒక పొక్కు. నువ్వు చేసింది ఏమిటి? గోకావు. ప్రతిఫలం ఏమిటి? హాయి. ఏమిటి? హాయి. ఓకే, ఎంతసేపు? గోకినంతసేపు. మరి ఆ తర్వాత ఏమిటి? బాధ. ఏం బాధ? నొప్పి, మంట. ఇప్పుడు ఆఖరి ప్రతిఫలం ఏమిటి? చెయ్యి తీసేయాల్సిందే. ప్రియ సహోదరుడా, ఇదే నీ జీవితంలో మిగిలేది. పాపం వల్ల హాయిగా ఉందని, ఈ లోక అల్పకాల భోగంలో హాయిగా ఉందని, ఒకవేళ నువ్వు దేవునికి దూరమై నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీకు మిగిలేది హాయి కాదు, నీకు మిగిలేది బాధ, నీకు మిగిలేది నష్టం, నీకు మిగిలేది కష్టం, నీకు మిగిలేది శాపం, నీకు మిగిలేది దుఃఖం. అది తప్ప మరొకటి మిగలదు. తప్పిపోయిన కుమారుడట, లేదా ఆ చిన్న కుమారుడట తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఇంట్లోనేమో ప్రశస్తమైన వస్త్రాలండి, ఇంట్లోనేమో కడుపునిండా భోజనం అండి, ఇంట్లోనేమో రాకుమారుడిగా ట్రీట్మెంట్ అండి, ఇంట్లోనేమో ఆస్తికి కర్త అండి, లేక ఆస్తికి తండ్రికి వారసుడు అండి. 10 మంది పిలిస్తే వచ్చేవాళ్ళు, 10 మంది పొమ్మంటి పోయేవాళ్ళు. అటువంటి స్థితిలో ఉన్నవాడు తండ్రికి దూరమైన దానిని బట్టి, నా ఇష్టం జరగాలని కోరుకున్న దాన్ని బట్టి ఏం కోల్పోయాడు? తండ్రితో సంబంధం కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆస్తిని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? గౌరవాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఆహారాన్ని కోల్పోయాడు. మరి ఎక్కడికి చేరిపోయాడు? కరువుతో కట్టకట్టలాడే స్థితికి చేరిపోయాడు. మరి ఏమైందా తర్వాత? తినడానికి తిండి లేక, కనీసం గుప్పుడు మెతుకులు పెట్టే దిక్కు లేక, పందులు మేపే స్థితికి చేరిపోయాడు. ఎవరు? ఒక రాకుమారుడు. ఎవరు? ఒక గొప్ప ఆస్తికి వారసుడు. పందులు మేపుకుంటున్న సమయంలో ఆ పందులు పడి ఆ మురికిని జురుక్కుంటూ, పొట్టును జురుక్కుంటూ తింటున్నప్పుడు ఆఖరికట ఆ పొట్టన్నా తిందామని చెప్పి అక్కడికి వెళ్ళి తినబోతే పందులు కూడా వెలివేసినాయట. ఎక్కడికి చేరిపోయాడు? వెలివేయబడే స్థితికి, దిక్కు మాలిన స్థితికి, మనుషులు ఎవరు చేర్చుకోని స్థితికి చేరిపోయాడు. కారణము దూరం అయిపోయాడు. ఎవరికి? తండ్రికి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరా, దూరం అయిపోయావా కుటుంబానికి? దూరం అయిపోయావా గౌరవానికి? దూరం అయిపోయావా ఒకప్పుడు నువ్వు కలిగి ఉన్న మంచి ఆశీర్వాదానికి? ఒకప్పుడు నువ్వు ఎంతో చక్కగా జీవించావు, ఎంతో మంచి ఉన్నతమైన స్థితిలో నువ్వు జీవించావు, మంచి ఉద్యోగము, మంచి పేరు, మంచి హోదా, మంచి గౌరవం అన్నీ కలిగి, అందరితో సత్సంబంధాలు కలిగి నువ్వు జీవించావు. కానీ ఈరోజు దిక్కుమాలిన జీవితం జీవిస్తున్నావు. నా అన్న వాళ్ళే లేనటువంటి స్థితిలో, ప్రేమించే వాళ్ళని, ఆదరించే వాళ్ళని, చేరదీసే వాళ్ళే, ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేనటువంటి స్థితికి చేరిపోయావు. దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఈరోజు జీవిస్తున్నావు. ఒకప్పుడు 10 మందికి సహాయం చేసేవాడివి, కానీ ఈరోజు ఎవరైనా సహాయం చేస్తారా అని చేజాచే స్థితికి నువ్వు చేరిపోయావు. ఒకప్పుడు 10 మంది నీ దగ్గరకు వచ్చి నీ సలహా తీసుకునేవాళ్ళు, నీ మాటల కోసం ఎదురు చూసేవాళ్ళు, కానీ ఈరోజు ఎవడైనా ఒక్కడన్నా నాతో మాట్లాడతాడా? ఒక్కడన్నా నాకున్న కష్టాన్ని, నా గోడు వింటాడా అని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నావు. కారణం తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేశావు. కారణం తెలుసా ప్రియ సహోదరి? దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టావు. కాబట్టే ఈరోజు దిక్కు మాలిన స్థితికి చేరావు. దౌర్భాగ్యురాలుగా బ్రతుకుతున్నావు. అలా ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం ఈ దరిద్రత, ఎంతకాలం ఈ శాపకరమైన జీవితాన్ని జీవిస్తావు? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎంతకాలం ఈ దరిద్రం, ఎంతకాలం ఈ అనావృష్టి, ఎంతకాలం అందరి చేత వెలివేయబడిన స్థితి, ఎంతకాలం చేతులు చాచే స్థితి? హౌ లాంగ్ విల్ యు లివ్ లైక్ దాట్? ఎంతకాలం అలా జీవిస్తాం? ఆ చిన్న కుమారుడట ఆఖరికి పందులు కూడా వెలివేసే స్థితికి వచ్చినప్పుడట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడట. ఏమిటి? మంచి రోజులను జ్ఞాపకం చేసుకున్నాడట. తండ్రితో ఉన్నప్పుడు తన స్థితి ఏమిటో జ్ఞాపకం చేసుకున్నాడట. అతను అనుకుంటున్నాడట, నా ఇంటిలో, నా తండ్రి ఇంటిలో అయ్యో
పనివారు కూడా కడుపు నిండా భోంచేస్తున్నారే. మా ఇంట్లో పనివారు కూడా పస్తులు అంటే ఏమిటో తెలియదే. ఉదయము సాయంత్రము కడుపు నిండా వారు భోంచేస్తారే, వారి కుటుంబ సభ్యులు భోంచేస్తారే. అటువంటి మంచి కుటుంబంలో పుట్టిన నేను, అటువంటి తండ్రికి వారసుడిగా పుట్టిన నేను, నా తండ్రికి దూరం అయిపోవడం వల్లే కదా దిక్కుమాలిన స్థితికి చేరాను. దేవునికి దూరం అయిపోవడం వల్ల కదా దిక్కుమాలిన స్థితికి ఈరోజు నువ్వు చేరావు. దేవునికి దూరం అయిపోవడం వల్లే కదా ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నావు. వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో నష్టం, పార్ట్నర్షిప్ల వల్ల నష్టం, చేసిన మోసం వల్ల వచ్చిన నష్టం, రాసిన తప్పుడు రాతల వల్ల వచ్చిన నష్టం, నీ ఆస్తిని, నీ అంతస్తుని, నీ లాభాన్ని, నీ వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, ఉన్న రాబడిని చూసుకొని దేవుణ్ణి విడిచిపెట్టిన దానికి ఈరోజు నువ్వు పొందుకున్న నష్టం అంతా ఇంత కాదే కాదే. అలా నష్టపోయినా, కష్టాలు పాలైపోయినా ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఒక్కసారి దేవుని వైపుకు తిరుగు. ఒక్కసారి కనికర సంపన్నుడి వైపుకు తిరుగు. ఆ చిన్న కుమారుడట జ్ఞాపకం చేసుకున్నాడట. ఎవరిని? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడట. జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఆలస్యం చేయలేదటండి. ఆలస్యం చేయలా, వెంటనే బుద్ధి తెచ్చుకొని తన ఇంటికి బయలుదేరిపోయాడండి. ఈరోజు నువ్వు బుద్ధి తెచ్చుకొని ఏ దేవుణ్ణైతే విడిచిపెట్టావో, ఏ ప్రేమనైతే విడిచిపెట్టావో, ఏ ఆత్మీయతనైతే పన్నంగా పెట్టి నీ వ్యాపారాన్ని, నీ లాభాన్ని, నీ ఉద్యోగాన్ని, సంపదను చూసుకొని దేవునికి దూరం అయిపోయావో, అలా దూరం అయిపోయి నష్టాల బాటలో, కష్టాల కొలిమిలో ఈరోజు మగ్గిపోతూ ఉన్నావో, ప్రియ సోదరా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రా, తిరిగిరా. నీకోసం ఎదురు చూస్తున్నాను కనికరించటానికి, నీకోసం ఎదురు చూస్తున్నాను నా ప్రేమను చూపించటానికి, నీకోసం ఎదురు చూస్తున్నాను నిన్ను మరలా దీవించటానికి. ఆ కుమారుడు తిరిగి వచ్చేసినప్పుడట అతడు ఇంకా మార్గం మధ్యలోనే ఉండగా, ఇంకా దూరముగా ఉండగా, ఆ తండ్రి పరుగు పరుగున వెళ్ళి ఆ కుమారుడు ఏం చేశాడట, గట్టిగా హత్తుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ కుమారుడు ఇంటికి తెచ్చేసుకున్నాడండి. ఎంత ప్రేమ కలిగిన తండ్రి అండి. నువ్వు తిరిగి రావాలే గాని, ప్రభు దగ్గరకు తిరిగి రావాలే గాని, ప్రేమించే ఈ దేవుని దగ్గరికి తిరిగి రావాలే గాని, అయ్యా అమ్మా నిన్ను నేను ప్రకటించే దేవుడి ఇంటికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. తన ఇంట్లో ఉన్న సమృద్ధి నీకు పంచిపెట్టాలని, తన ఆస్తి అంతటిని కూడా నీకు వారసునిగా, నిన్ను వారసురాలుగా చేయాలని ఆయన ఆశ కలిగి నీకోసం ఎదురు చూస్తున్నాడు. విల్ యు కమ్ బ్యాక్? తిరిగి వచ్చేస్తావా ఈ ఐశ్వర్యవంతుని దగ్గరకు? తిరిగి వచ్చేస్తావా ఈ ఆస్తికర్త దగ్గరకు? బైబిల్లో ఏముందో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండియో దరిద్రులమైన మనము ఐశ్వర్యవంతులం కావాలని ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించాడండి. ఆయన ఆశ ఏమిటి? నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి. అనగా మిద్దెలు, మేడలు, కారులు, హెలికాప్టర్లు, ఫ్లైట్లు కాదు. అనగా ఆయన కుమారునిగా, ఆత్మ ఫలములు ఫలించేవాడిగా, 10 మందికి మాదిరికరంగా ఇతరులకు క్రీస్తు ప్రేమను పంచేవాడిగా, ఆకాశంలో నిత్యము ప్రకాశించే నక్షత్రం వంటి వాడిగా, అనేక మందికి క్రీస్తును చూపించేవాడిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, పరలోకంలో ఆయన దాచిపెట్టిన ఐశ్వర్యములో పాలిభాగస్తుడిగా నువ్వు ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ నీ కోసం ఎదురు చూస్తున్నాడు. తిరిగి వచ్చేస్తావా ఈరోజు? ఆ తప్పిపోయిన తమ్ముడట, లేదా ఆ చిన్న కుమారుడట ఇంటికి వచ్చేసాడట. ఇంటికి వచ్చేసిన వెంటనే ఆ తండ్రి బహుగా సంతోషించి, బహుగా ఆనందించాడు. ఎందుకని? తన కుమారుడు తప్పిపోయాడు, తన కుమారుడు చచ్చిపోయాడు, దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయిన కుమారుడు తిరిగి వచ్చేసాడు. తండ్రి బహుగా సంతోషించాడు. ఎస్, బైబుల్ సెలవిస్తుంది, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల వల్ల వచ్చే సంతోషం కన్నా మారు మనసు కోసం ప్రాకులాడే ఆ ఒక్క పాపి విషయమై, పశ్చాత్తాపడే ఆ ఒక్క పాపి విషయమై పరలోకములో గొప్ప సంతోషము కలుగుతుందట. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ రోజు నువ్వు తిరిగి వచ్చేస్తే, యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆ ప్రభువును నువ్వు చేరుకుంటే ఏమవుతుందో తెలుసా? పరలోకమంతా ఒక్కసారిగా తొంగి చూస్తుంది. ఎవరి వైపుకో? ప్రభు దగ్గరకు వచ్చే నీ వైపుకే.